హైదరాబాద్ పరిధి సనత్ నగర్ నియోజకవర్గం పద్మరావు నగరంలోని ఎస్పీ కాలేజ్లో ఎస్ఐఆర్ కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటరు సవరణలో తప్పిదారు జరిగితే ఊరుకోబోమన్నారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఆయన సూచించారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ప్రజలు తప్పనిసరిగా పాల్గొనాలని తలసాని కోరారు. స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ దీని మీద అనేకమైనటువంటి అపోహలు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే మన దగ్గర కూడా ఆల్రెడీ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభంగా 1 మంత్ వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్లకు డీసీ గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ తో కూడా మాట్లాడారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఏదైతే స్టాఫ్ ఉన్నదో ఆ స్టాఫ్ ప్రాపర్ గా లేకపోవడం, దాంట్లో 2-3 బాగా యాక్టివ్ ఉన్నారు. యాక్టివ్ ఉన్న వాళ్ళేమో బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. రెండోది వాళ్ళు ఏంటంటే స్వీపర్స్ ని కూడా పెట్టిరు. దీంట్లో స్వీపర్స్ ని పెట్టడం వలన వాళ్ళు మొదలే అన్ఎడ్యుకేటెడ్. దాన్ని యాప్ ని డౌన్లోడ్ చేయడం అది అంత ఈజీ పని కాదు. నేను అబ్జెక్షన్ ఒకటి రేజ్ చేసిన ఒకటి. రెండోది షిఫ్టెడ్ ఓటర్స్. ఒకటి వాళ్ళు బేసిక్ 2002 నుంచి తీసుకో. 2002లో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి అవన్నీ చెక్ చేస్తారు. మొన్న రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కాకుండా లేదంటే 2023 అసెంబ్లీ కాకుండా వాళ్ళు 2002 వరకు పోయారు. అయితే దీంట్లోనే చాలా అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాలని మనం జాగ్రత్త పడాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకులు మా కార్యకర్తలు సీరియస్ గా తీసుకొని మన నియోజకవర్గం